హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 3 ఎక్సైజ్ 3.2 రిమైనింగ్ సమ్స్ అనేది నేర్చుకుందాం. 4th సమ్స్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. 1 2 3 అనేది ఇంతకు ముందు వీడియోలో నేను అప్లోడ్ చేశాను. ఎవరైనా వీడియో చేయకపోయి ఉంటే ఒకసారి చూడండి, ఓకేనా. ఇప్పుడు 4th సమ్ వచ్చేసి హౌ మెనీ సైడ్స్ డస్ ఏ రెగ్యులర్ పాలిజన్ హ్యావ్ ఇఫ్ ఈచ్ ఆఫ్ ఇట్స్ ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ 165 degrees. ఇక్కడ ఎలా ఇచ్చాడంటే హౌ మెనీ సైడ్స్ డస్ ఏ రెగ్యులర్ పాలిజన్ అంటే ఒక రెగ్యులర్ పాలిజన్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి. హ్యావ్ ఇఫ్ ఒకవేళ ఎన్ని సైడ్స్ ఉంటాయని అడిగాడు. ఇఫ్ ఒకవేళ ఈచ్ ఆఫ్ ఇట్స్ ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ అంటే ఒక్కొక్క ఇంటీరియర్ యాంగిల్ ఎంత ఇచ్చాడు మనకి 165 degrees. మనం ఇందాక ఏం సమ్ చేసాము, ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఇచ్చాడు, హౌ మెనీ సైడ్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం థర్డ్ సమ్. ఇంతకుముందు వీడియోలో అంటే ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోలోని మీకు ఉంటుంది థర్డ్ సమ్ అనేది. ఆ థర్డ్ సమ్ చేసినప్పుడు ఎలా చేసాం, మనకేంటి నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేది కనుక్కున్నాం. అప్పుడు ఏంటి ఇచ్చాడు, ఎక్స్టీరియర్ యాంగిల్ ఇచ్చాడు. ఇక్కడ ఏంటి ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చాడు. ఎంత మనకి 165 degrees. సమ్ చెప్తున్నప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. 4th సమ్ చూడండి, చిన్న వర్కింగ్ ఉంటుంది. లెట్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ మనకు తెలియదు, దాన్ని n అనుకుందాం, ఓకేనా. లెట్ ద ఫస్ట్ నెంబర్ ఆఫ్ సైడ్స్, లెట్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ బి n అనుకుందాం, ఓకేనా. ఇప్పుడు మన మెజర్ ఏంటి, మెజర్ ఆఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్, మెజర్ ఆఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 165 degrees వాడే ఇచ్చాడు, ఓకేనా. ఇప్పుడు మనం ఏంటి లీనియర్ పేర్, ఇందాక సెకండ్ చూడండి ఇంత ముందు వీడియోలో చెప్పాను. లీనియర్ పేర్ అంటే ఏంటి మనకి 3.2లో ఈ సమ్లో చెప్పాను. లీనియర్ పేర్ యొక్క సంబంధం అంటే ఒకే యాంగిల్లోని ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ఇలా కదా ఉంటుంది ఎప్పుడు. అలా ఉన్నదాన్ని ఏమంటాం మనం, ఒకే లైన్ మీద ఉన్న యాంగిల్స్ని లీనియర్ పేర్ అంటాం. వాటి యొక్క సమ్ ఎప్పుడు ఎంత అవుతుంది మనకి 180 degrees అవుతుంది. ఇప్పుడు చూడండి, ఒక ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ 165 ఇచ్చాడు, వాటి యొక్క సమ్ ఎంత మనకి 180 కదా. అదే రాస్తున్నాను చూడండి, ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 180 degrees కదా లీనియర్ పేర్. ఇంటీరియర్ యాంగిల్ ఎంత ఇచ్చాడు 165 degrees ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ మనకు తెలియదు, అది అలాగే రాసుకుందాం. ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 180 degrees. మనకి ఏంటి కావాలి ఇక్కడ, ఎక్స్టీరియర్ యాంగిల్ కదా కావాలి. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 180 degrees మైనస్ ప్లస్ 165 అటువైపు వెళ్తే మైనస్ 165 degrees. 180లోంచి 165 తీస్తే ఎంత మనకి 15 degrees. ఇప్పుడు ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత వచ్చింది మనకి 15 degrees వచ్చింది. ఇంకా మిగతా సమ్ అంతా సేమ్ ఇలాగే, అంటే రెగ్యులర్ పాలిజన్కి ఎన్ని సైడ్స్ ఉంటాయో మనకి ఈజీగా కనుక్కోవచ్చు కదా. అదే సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఇన్ ఎనీ పాలిజన్ ఈక్వల్ టు ఎంత మనకి 360 degrees. ఇప్పుడు నెంబర్ ఆఫ్ సైడ్స్ అంటే మనం ఇక్కడ చూడండి ఫార్ములా రాసాం కదా, నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ బై సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ బై వాల్యూ ఆఫ్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్. ఎంత సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చేసి 360 degrees. వాల్యూ ఆఫ్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చేసి ఎంత మనకి 15 1 జార్ 15 24 జార్. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ అన్ని ఈక్వల్ టు ఎంత మనకి 24 వచ్చింది. అంటే ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చినప్పుడు ఇలా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఎక్స్టీరియర్ యాంగిల్ ఇస్తే ఏం లేదు, సమ్ జస్ట్ ఫార్ములా వేసి చేసేయడమే. ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చినప్పుడు ఏమీ లేదు, ఇంటీరియర్లోంచి 180 తీసేయడమే ప్రతి దాంట్లో. అప్పుడు ఎక్స్టీరియర్ మనకు వస్తుంది. 180లోంచి ఇంటీరియర్ యాంగిల్ ఎంత ఇస్తే అంత తీసేస్తే మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది వస్తుంది. దాన్ని బట్టి మిగతా సమ్ అంతా క్లియర్గా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 5th రోమన్. Is it possible to have a regular polygon with measure of each exterior angle is 22 degrees?
ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత ఇచ్చాడు మనకి 22 డిగ్రీస్. ఆ 22 డిగ్రీస్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్తోనే ఒక రెగ్యులర్ పాలిజన్ అనేది ఫామ్ అవుతుందా లేదా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే పాసిబుల్లా కాదా అనేది ఒక 22 డిగ్రీస్ అయితే. సేమ్ మనం ఇందాక సమ్లో చేసినట్టే లెట్ ద నెంబర్ ఆఫ్ మనకు తెలియదు, నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేది మనకు తెలియదు. లెట్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇన్ రెగ్యులర్ పాలిజన్ ఎంత మనకి ఎన్ మనకు తెలియదు కాబట్టి ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత వచ్చేసి ఎంత అని అడిగి ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చేసి 22 డిగ్రీస్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఆల్ exterior angles in any polygon వచ్చేసి 360 డిగ్రీస్. దీని ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ బై సమ్ ఆఫ్ ఆల్ exterior angle by value of each exterior angle. Sum of all exterior angle వచ్చేసి 360 degrees అండ్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చేసి ఎంత మనకి 22. ఏ టేబుల్లో ఫస్ట్ క్యాన్సిల్ చేద్దాం? 2 టేబుల్లో 2 180 జార్ 2 11 జార్ 180/11. ఇది డివిజన్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 16.3. ఇది వచ్చేసి ఎలా ఉంది మనకి ఫ్రాక్షన్ అంటే డెసిమల్స్లో ఉంది. జీరో కానీ నెగిటివ్ నెంబర్స్ కానీ డెసిమల్స్లో కానీ వస్తే దానికి నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేది మనం ఫామ్ చేయలేం కదా. 16.3 అంటే ఎన్ని సైడ్స్ అనేది ఫామ్ చేయగలం? ఇప్పుడు 16 వచ్చింది అనుకోండి, సపోజ్ 16 సైడ్స్ ఫామ్ చేయగలం. ఇదేంటి డెసిమల్స్లో వచ్చింది. సో ఇట్ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్, అంటే ఇంటీజర్ కూడా అనొచ్చు. సో ఇట్ ఈజ్ నాట్ ఏ ఇంటీజర్ అంటే ఏంటి? నెగిటివ్ నెంబర్స్ కూడా ఉన్నాయి. నెగిటివ్ నెంబర్స్ వస్తే మనకు అవ్వదు కదా. సో విచ్ ఈజ్ నాట్ ఏ natural number. So it is not possible. So it is not possible to have a regular polygon with each exterior angle of 22 degrees. 22 degreestోని రెగ్యులర్ పాలిజన్ అనేది మనం ఫామ్ చేయలేము, అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అలాగే బీ సమ్, ఇందులో వచ్చేసి నెక్స్ట్ బీ సమ్ చూడండి. ఇదేంటి ఇచ్చాడు? కెన్ ఇట్ బి అన్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిజన్ వై. ఇదే సేమ్ 22 డిగ్రీస్తోనే ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చాడు. ఇది పాలిజన్ అవుతుందా అవుదా? ఇంటీరియర్ యాంగిల్ 22 డిగ్రీస్. ఇంటీరియర్ యాంగిల్ 22 డిగ్రీస్ వచ్చినప్పుడు ఏం చేయమన్నాను నేను? అంటే 180లోంచి 22 తీసేస్తే ఎక్స్టీరియర్ యాంగిల్స్ వచ్చేస్తుంది. లీనియర్ పేర్ అని చెప్పాను కదా 4th సమ్లోనే. సేమ్ అలాగే చిన్న వర్కింగ్ చూడండి. లెట్ నెంబర్ ఆఫ్ సైడ్స్, సేమ్ వర్కింగ్ పైన ఎలా ఉందో అలాగే, ఇన్ రెగ్యులర్ పాలిజన్ ఈక్వల్ టు n. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఇక్కడికి వచ్చేసి ఏంటి? ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ వచ్చేసి ఎంత మనకి 22 డిగ్రీస్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంటీరియర్ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ కనుక్కోవాలంటే ఇదిగోండి లీనియర్ పేర్ గురించి చెప్పాను కదా. ఒకే లైన్ మీద ఉన్న 2 యాంగిల్స్ని ఏమంటాం? మనం లీనియర్ పేర్. వాటి యొక్క సమ్ ఎప్పుడు ఎంత ఉంటుంది మనకి? 180 డిగ్రీస్. అదే ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్, ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇంటీరియర్ యాంగిల్ వచ్చేసి మనకి 22 డిగ్రీస్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ అలాగే ఉంచేస్తాం ఈక్వల్ టు 180. ఇప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలి కాబట్టి 22 డిగ్రీస్ని అటువైపు పంపించేస్తే -22 అవుతుంది. ఎక్స్టీరియర్
యాంగిల్ ఈక్వల్ టు 180 degrees మైనస్ 22. ఎంత 180లో 22 తెస్తే 158 degrees. మొత్తం ఎంత వచ్చింది మనకి 150. ఇప్పుడు ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చేసి ఎంత అవుతుంది మనకి, ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చేసి 158 degrees. సేమ్ ప్రాసెస్ మిగతా అంతనా. సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, సేమ్ వర్కింగ్. సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఇన్ ఎనీ పాలిజన్ ఈక్వల్ టు 360 degrees. ఇప్పుడు నెంబర్ ఆఫ్ సైడ్స్ కదా మనకు కావాలి. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్ బై వాల్యూ ఆఫ్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్. సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత మనకి 360 degrees బై వాల్యూ ఆఫ్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చేసి 158 degrees. ఇది ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 2 టేబుల్లో. 2 7 jar 14, ఇంకా 1 మిగిలి 2 9 jar 18. మళ్ళీ 2 టేబుల్లో ఎంత 180. మనకి ఎంత వచ్చింది 180/79. ఇంకే టేబుల్లోనే క్యాన్సిల్ అవ్వదు. సో ఇది కూడా ఏంటి మనకి ఫ్రాక్షన్లోనే వచ్చింది, అంటే డెసిమల్స్లోనే కదా వస్తుంది. దీనికి కూడా సేమ్ వర్కింగ్. విచ్ ఈజ్ నాట్ ఏ ఇంటీజర్, విచ్ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. ఇంటీజర్ అంటే నెగిటివ్ నెంబర్స్ వస్తాయని చెప్పాను కదా, న్యాచురల్ నెంబర్. హెన్స్ ఇట్ ఈజ్ ఆల్సో నాట్ పాసిబుల్. అంటే ఇది కూడా పాసిబుల్ కాదు, 22 degreestోని పాసిబుల్ అవ్వదు. చాలా సింపుల్, చిన్నది అర్థం చేసుకుంటే సరిపోదు. వర్కింగ్ అనేది ప్రతిదానికి, ఫార్ములా అనేది కూడా ప్రతిదానికి సేమే. ఇంక ఈ ఎక్సర్సైజ్లో లాస్ట్ అండ్ ఫైనల్ సమ్ వచ్చేసి 6th సమ్. వాట్ ఈస్ ద మినిమమ్ ఇంటీరియర్ యాంగిల్ పాసిబుల్ ఫర్ ఏ రెగ్యులర్ పాలిజన్ వై? వాట్ ఈస్ ద మినిమమ్ ఇంటీరియర్ యాంగిల్ అన్నాడు. అంటే రెగ్యులర్ పాలిజన్ అవ్వడానికి మినిమమ్ ఇంటీరియర్ యాంగిల్ పాసిబుల్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఓకేనా. ఒక రెగ్యులర్ పాలిజన్ ఫామ్ అవ్వడానికి ఇంటీరియర్ యాంగిల్స్తో మినిమం ఎన్ని సైడ్స్ ఉంటాయి, 3 సైడ్స్ ఉంటాయి కదా ఇంటీరియర్ యాంగిల్ ఫామ్ అవ్వడానికి. మీకు ఐడియా ఉందా, మనం n-2 × 180 degreesతో ఫార్ములా చేసాం. n-2 ఇంటూ ఇదిగోండి, n-2 × 180 degrees. మినిమం సైడ్స్ ఏంటి మనకి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కదా, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇంట్రడక్షన్ వీడియో చూడకపోయి ఉంటే చూడండి. ఇంటీరియర్ యాంగిల్స్ 1 2 3, అంటే దీన్ని ఏంటి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం కదా. మినిమం సైడ్స్ ఎంత ఉంటే మనకి 3 అంటే n అంటే ఎన్ని సైడ్స్ అనేది 3 - 2 × 180 degrees. అంటే 3 - 2 అంటే 1 కదా, 180 × 1 × 180 అంటే 180 degrees కదా. అంటే ఇప్పుడు మినిమమ్ ఇంటీరియర్ యాంగిల్ యొక్క సమ్ ఎంత అవుతుంది మనకి, 180 degrees అవుతుంది. ఇప్పుడు వర్కింగ్ చెప్తున్నప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ద minimum number of sides of a regular polygon is 3. ద మినిమం ఏంటి, నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎంత ఉంటుంది, మినిమమ్ 3. దీన్ని ఏమంటారు, దట్ ఈజ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. దాన్ని ఏమంటాం మనం, దట్ ఈజ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. దాన్నే మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. ద సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ 3 sides రెగ్యులర్ పాలిజన్ ఎంత మనకి 180 degrees. ఇక్కడే కదా చెప్పాను మనకి 3 sides ఉన్న రెగ్యులర్ పాలిజన్ ఎంత మనకి 180 degrees. ఇప్పుడు ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఎంత అవుతుంది, దేర్ఫోర్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ బై నెంబర్ ఆఫ్ సైడ్స్ కదా. సో సమ్ ఆఫ్
అదే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ 3 సైడ్స్ ఎంత మనకి 180 degrees బై నెంబర్ ఆఫ్ సైడ్స్ వచ్చి 3 1 జర్ 360 జర్. సో ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ వచ్చేసి మనకి ఎన్ని డిగ్రీస్ 60 degrees. సో minimum interior angle possible for a regular polygon (60 degrees). సో మినిమం ఇంటీరియర్ యాంగిల్ పాసిబుల్ ఫర్ ఏ రెగ్యులర్ పాలిజన్ ఎంత మనకి 60 degrees. 180 degrees అంటే ఎంత ఉంటుంది మనకి ఈచ్ సైడ్ వచ్చేసి 60 degrees ఉంటుంది. అలాగే ఇందులో వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఎక్స్టీరియర్ యాంగిల్స్ పాసిబుల్ ఫర్ ఏ రెగ్యులర్ యాంగిల్. ఇక్కడేంటి మినిమం ఇంటీరియర్ యాంగిల్స్ అన్నాడు, ఇక్కడేంటి మ్యాక్సిమం ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఒకటి అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా ఇంటీరియర్ యాంగిల్స్లోని మినిమం అండ్ మ్యాక్సిమం అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ సైడ్స్ పెరుగుతున్నప్పుడు, సపోజ్ ఏదైనా ఒక రెగ్యులర్ పాలిజన్లోని నెంబర్ ఆఫ్ సైడ్స్ పెరుగుతున్నప్పుడు ద ఇంటీరియర్ యాంగిల్స్ అనేది ఏంటంటే ఇంక్రీజ్ అవుతాయి. సైడ్స్ పెరుగుతున్నప్పుడు ఏంటంటే ఇంటీరియర్ యాంగిల్స్, లోపల ఉన్న యాంగిల్స్ ఏంటంటే పెరుగుతూ ఉంటాయి. అదే ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే బయట ఉన్న యాంగిల్స్ ఏంటంటే తగ్గిపోతాయి అంతే. ఒక నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేది ఒక వి నో దట్, అంటే మీకు ఒక రిఫరెన్స్ పిక్ అనేది పెడతాను. నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఏంటంటే ఇంటీరియర్ యాంగిల్ ఏమో ఇంక్రీజ్ అవుతాయి, పెరుగుతూ ఉంటాయి. బయట ఉన్న ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, మ్యాక్సిమం ఎక్స్టీరియర్ యాంగిల్స్ అన్నాడు కదా, వర్కింగ్ చెప్తున్నప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఈ పాయింట్ రాసుకోండి. వి నో దట్ ఇఫ్ ఒకవేళ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇంక్రీజ్ అవుతాయి, నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇంక్రీజెస్ ద ఇంటీరియర్ యాంగిల్ increases and exterior angle decreases. ఇంటీరియర్ యాంగిల్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ కూడా ఏమవుతుంది, డిక్రీజ్ అయిపోద్ది. ఓకేనా. సో హియర్ వి వాంట్ టు మ్యాక్సిమం, మనకి ఏం కావాలి, సో హియర్ వి వాంట్ maximum possible exterior angle in a regular polygon. We need to consider with minimum sides possible regular polygon, that is nothing but equilateral triangle with 3 sides, bracketలో with 3 sides. Therefore అది రాస్తాం, ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ in 3 sides of regular polygon
ఎంత మనకి 360 డిగ్రీస్ బై 3 కదా, 3 1 జా 120 డిగ్రీస్ అంతే. సో దీన్ని బట్టి ఏంటి, మ్యాక్సిమం ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఈచ్ ఎక్స్టీరియర్ మ్యాక్సిమం గ్రేటెస్ట్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత అవుతుంది మనకి 120 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా. అది మినిమం ఎక్స్టీరియర్ యాంగిల్స్ వచ్చేసి 60 డిగ్రీస్ అంటే ఇది పెరుగుతుంది. ఎక్స్టీరియర్ అనేది పైనుంచి కిందకి దిగిపోద్ది కదా, అంటే హైయెస్ట్ ఎంత అవుతుంది మనకి 120 డిగ్రీస్. ఇది లోయెస్ట్ ఏమో 60 డిగ్రీస్ స్టార్ట్ అవుతుంది. అదే కదా చెప్పాను, మనకి నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఇంటీరియర్ యాంగిల్ ఏంటి ఇంక్రీజ్ అవుతాయి, అంటే 60 నుంచి ఇంక్రీజ్ అవుతుంది 180 అవ్వడానికి. ఎక్స్టీరియర్ యాంగిల్ ఏంటి డిక్రీజ్ అయిపోద్ది, అంటే ఇదే హైయెస్ట్ 120 నుంచి తగ్గిపోద్ది. ఇది సమ్ ఆఫ్ ఎంత ఉంటుంది 360 డిగ్రీస్ ఉంటుంది, అది వచ్చేసి 180 డిగ్రీస్ వస్తుంది. ఒక 3 సైడ్స్ తీసుకుంటే ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నాను ఎగ్జాంపుల్కి, అంటే మినిమం అన్నాడు కాబట్టి, మినిమం అంటే 3 దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి 3 సైడ్స్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.